హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన బడ్జెట్ టేబుల్ అనుకోండి స్టూడియో సెటప్లో ఒక కొత్త టేబుల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆఫ్లైన్లో తీసుకున్నా. ఇది బ్రాండ్ వచ్చేసరికి గుడ్విల్ అనమాట. గుడ్విల్ దగ్గర నుంచి నార్మల్ ఇంట్లో వాడే డైనింగ్ టేబుల్ అనమాట. దీన్ని స్టూడియోస్లో సెటప్ చేయడానికి అయితే తీసుకున్నా. సో ఇదెందుకు తీసుకున్నానంటే మనకి స్టూడియోలోకి కావాలి, ప్లస్ మనం బయట షూట్ చేసుకుంటున్నప్పుడు డిక్కీలో పెట్టుకొని తీసుకెళ్ళిపోయి సెటప్ చేసుకునేలాగా ఒక టేబుల్ అయితే కావాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉంది, మనకు సెట్ అయిద్దో లేదో చూసి చెప్తాను అనమాట. ఇది వచ్చేసరికి 1200 ఉంది కదా ఎంఆర్పి. నాకు వచ్చేసరికి అయితే 900 రూపీస్ అయితే పడిందనమాట. సో ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకున్నా. ఆన్లైన్లో 2000, 2500 అలా వేరీగా ఉందన్నమాట. సో కుదిరితే ఆఫ్లైన్లో తీసుకోండి, మంచి డీల్ అయితే రావచ్చు. సో అన్బాక్స్ చేద్దాం ఫస్ట్. సో ప్యాకింగ్ అయితే పర్లా బాగానే ఉందనొచ్చు. సో ఇంతకన్నా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. సో తీసుకున్న కలర్ అయితే పేల్ కలర్ తీసుకున్నా. సో మనకి కుదిరితే వైట్ బ్యాక్గ్రౌండ్ కింద కూడా పనికొచ్చింది అనమాట. ఇది బాక్స్లో ఇంకేమైనా వచ్చాయా? సో బాక్స్లో అయితే ఇంకేం రాలా, ఎంటీ అనమాట. దీన్ని పక్కన పెడేద్దాం. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో యాంగిల్ మారుస్తా. ఓకే, దీనికి చేయలేము అవుతుంది అనమాట. సో జస్ట్ ఒక ముడి ఇచ్చాడు. సో ముడిని ఇప్పేస్తే ఇది ఓపెన్ అయిపోయింది అనుకుంటా. సో చూడడానికి అయితే గట్టిగానే ఉంది టేబుల్ అయితే, దానికైతే ప్రాబ్లం లేదనమాట. ఓకే, కొంచెం వెనక తీసుకొస్తా. ఓకే, సో మొత్తం అన్బాక్స్ చేస్తే ఇలా ఉందన్నమాట మనకి. సో ఇవి రెండు మొత్తం 4 వచ్చాయి 4 పక్కలకి. ఇది కింద 2 బేస్లు అనమాట మనకి. సో చూడొచ్చు. సో మొత్తం సెటప్ చేశాక చూపిస్తాను ఎలా ఉందో. సో జస్ట్ టేప్తో అతికిచ్చేసారు అనమాట. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. 1 2 3 4 బట్ ఫినిషింగ్ అంత నచ్చలేదు అనమాట. బట్ పర్లేదు, దీని మీద మనం ఎలాగోలా క్లాత్ వేసేస్తాం కదా. సో అదైతే ప్రాబ్లం లేదనమాట మనకి. సో ఈ కలర్ కూడా మాదిరిగా బాగానే ఉంది. నా హైట్కి మ్యాచ్ అయితే లేదు, చూడాలి. సో ఇంతే అనమాట. క్లియర్ చేద్దాం ఫస్ట్ దీన్ని. ముందు దీన్ని పక్కన పెట్టుకొని బేస్ రెడీ చేసిన తర్వాత దీన్ని అటాచ్ చేద్దాం, లేకపోతే ఇలాగైనా చేయొచ్చు. ఫస్ట్ దీన్ని పెట్టేసుకొని ఇంతే అనమాట, లాక్ అయిపోయింది. సింపుల్ మెకానిజం, పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. సో ఇక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది. సో మొత్తానికి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఈ గాడ్లు ఒక దాంట్లో ఒకటి పట్టకపోయినా సో కొంచెం గట్టిగా ఫోర్స్ చేసి లోపలికి అయితే అనొచ్చు, ఎందుకంటే ప్లాస్టిక్ కదా, అంత షేప్ సవ్యంగా లేదనమాట. ఇంకా లాస్ట్ బట్ అట్లీస్ట్ ఈ 2 అయితే ఉన్నాయి. సో వీటిని జస్ట్ ఇలా లాక్ చేసాడు అనమాట. ఇది పెట్టకపోయినా నుంచునిద్ది అనుకుంటున్నా. ఇది పెడితే ఏంటంటే కొంచెం గ్రౌండ్ స్టెబిలిటీ పెరిగిద్ది అనమాట.
ఓ తప్పుగా పెట్టా ఇంతలో కరెక్ట్. సో మొత్తానికి టేబుల్ అయితే రెడీ అయింది. సో పర్లా మాదిరిగా గట్టిగానే ఉందన్నమాట. మరి అంత గట్టిగా కాకపోయినా మేనేజ్ చేయొచ్చు. వెల్ కుర్చీ తెచ్చుకొని మొత్తం టెస్ట్ చేద్దాం. ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ తెలుసుకున్నాం. సో కాళ్ళు అయితే లోపల బాగానే పెట్టేసినాయి. నాకైతే 5'10" అనమాట నేను. సో నాకైతే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఈ యాంగిల్లో ఉండాలన్నమాట. మరీ కిందకు ఉండకూడదు, మరీ పైకి ఉండకూడదు. నార్మల్ ఫ్రేమింగ్ అయితే ఇప్పుడు మీకు ఇలా కనబడుతుంది కదా, ఎడిట్ చేసిన ఫ్రేమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకొంచెం యాంగిల్స్ గట్టా మారుతాయి. ఇది మామూలుగా బయట హాల్లో రికార్డ్ చేసిన కదా, రూమ్లో అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మొత్తం కానీ సెటప్ అయితే ఇంకా మనం పైన క్లాత్స్ గట్టా వేసుకుంటాం కాబట్టి సో మనకి కావాల్సిన బేస్ అనమాట. బేస్ అయితే ఇది గట్టిగానే ఉంది, పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇది మీకు యూజ్ అయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి అనమాట కొంటున్నట్టయితే. సో మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.